తరించుతుంది. కచ్చలందిగలును కళ్ళు కళ్ళని నహిమౌలితాండవం ఆడనిది పవన పావనమైన దివిజస్రవంతికి ప్రథమ కారణము పరిగణించి స్వరాజ్యమును వెళ్ళిన వైరాజనుని ద్రక్కి పాతాళ భూమికి అంచనెత్తి పతిశాపవశమున కదిలేకబడుచున్న చక్రాతి నాతిగా సలిపెనెత్తి ఆదిలక్ష్మిని చదువేల నపిరాజు కనక పుణ్మల్లరూపున పరిగెనెత్తి అగ్ని పాదమయగట అమల చరిత నా కఠిన దేహమును దాటి నవసియు నీ చరణార విందములు నేనొత్తెదను దేవాజుట్టు తిమ్ము. ఓ ఈ కృతజ్ఞుడా, ఓ ఈ మూర్ఖుడా, నివాత కవచ కాలకే అది మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగమునందించితివని మహాబలవంతుడనుకుంటేనే రోషలజ్జ పరాక్రమహీనుండవై మదియ పాదములతో దున్నుచుంటివి. ఇదియా నీ పాదపౌరుషము? ఏమేమి రోషలజ్జ పరాక్రమహీనుడనుగా మరి గురువార ప్రతాపాతులనే కిదా చెప్పిన భారనేత్ర విజయములకు ధారణాస్త్రములు నా చెంతనున్నది. ఇక్కడ బయలేదు మరియు ఓ శంకరుని కరుణాగట చెత్త మహత్వంపును దారుణ పడిత్వంపును వేరు అడగనేలా అధమాదములై తేజోహీనులకు నివాత కాచకాలకే అతులను గెలుచుటయు తనకు తానే వాడు నుంచి వచ్చిన శంకరుని నిచుంచుటయు ఒక్క మహాప్రతాపం పని ఊహించుకొనుచుంటివి. అదియునుగాక నిండు మగతనము లేక సగమానదేగా మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములట. ఈ అస్త్రములు మమ్ము వెరపించునట. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? నిజమేగా. సగం ఆడుదా? అవును బాబా, అవును. అతడు సగం ఆడుదేగుడేమో కానీ తమరు నిరంతర నారాయణుడు నీ మా శంకరుని బొమ్మను శపించనక్కరలేదు. ఈ అచ్చురుని గణతులు తుచ్చులకు నరకాసురాజుల ఎట్లనుకుంటున్నా గురుబంధుల సమక్షంబున నిండాల కంపున భగతుడు భార్యను చుట్టూ మట్టి కోకలనచుతున్నా ప్రయోజకుడట్టు చూచుచు ఊరకుండననుకుంటున్నా సిగ్గున తల వంచుకొనుక ఇంకను ప్రకల్పములేల కొట్టదువు ప్రకల్పములు. ధర్మమునకు కట్టుబడి ఊరకుండవలసి వచ్చడు కాని మగత్తెవి చాలా అరణ్యవాస అనంతరమున భారత రాష్ట్ర శత నిర్మాణము చెందినప్పుడే అప్పుడే మా పరక్షమప్పుడే వెలుగగలదు. నీ ప్రకల్పములకేమిలే మందాకి నిన్నన్న కుమ్మ సత్వరాదే ప్రముఖ వీర్యోద కల్పితము ధాతరాష్ట్ర సైన్యం నీచే అవలీలగా నిర్మూలింపబడుట అంత తేజోవిహీనము కాదు. ఎన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు నా చతుర్బాహుల వారి నుండి తప్పించు. చతుర్బాహుములు చతుర్లక్ష గోగణ పరిపాలనకైనను అక్కడికి వచ్చునేమో నీ బాహుములు. చతుసహస్ర కామినేతుడు ఆలింగములకైనను అక్కడికి వచ్చునేమో నీ బాహుములు. కానీ చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బల పెట్టున్న
దండనై చతురోపాయములు నిరింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారమున చతురంభోజ పరేమ భోతమయ చతురతతో పాలంతుకే విజయన గెలుతునకు నే చతుర్భాషముల ఉపచరించము. ఏమి ఏమేమి నీ వాచాలకు మేరుచున్నదే ఇట్లా నన్ను మర్యాదనమై వదలుచున్న నీరు చిరుసు ఎవడేమని అచక్రమున ఉన్నదిలే మృగమును చంపు కిరాతకుని విధమున బిల్లు చేపూరినంత మాత్రమున ఎవరికి వెరపు కల్పును? నే కిరాతకుడను, మరి నీవు గారడి విద్యల వాడవు. అందుచేతని గారడి వాని కరమునందుండు పెడము వంటి చక్రము ధరించిన నీవుడు హాలికొని విధమున నాగలి భుజమున దాల్చుని సహోదర వీర భరభద్రుండు మాకు బెరపు కలిగింపగలరా? ఓరిని నిమిత్తమత్పరివాదశీల లోకైక పుచ్చుండకు మా ఎన్న మాట ఇచ్చట తడవనేలా మీ ఎన్న వలె మీ ఎన్న ధర్మజుని వలె మా ఎన్న చూదరిగాడు. మీ ఎన్న ధర్మరాజు మా ఎన్న ధర్మ